జిగురు లేకుండా బెండకాయ ఫ్రైని ఎలా చేయాలో చూసేద్దాం. బిగినర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ ఈజీగా చేసేసుకోవచ్చు. పప్పుచారులోకి, పప్పులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. చపాతీలోకి కూడా బాగుంటుంది. మీరు కూడా చూసి ట్రై చేయండి. ఒక బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులన్నీ వేసేసుకోండి. ఆవాలు వేసుకుందాం, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం. అలాగే కరివేపాకు కూడా వేసుకుందాం. పోపు వేగాక ఉల్లిపాయలు చిన్నగా తరుక్కొని వేసుకుందాం. ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది. అలాగే పసుపు కూడా వేసుకుందాం. ఉల్లిపాయలు బాగా వేగిపోయాక కట్ చేసుకుని ఉంచుకున్న బెండకాయల్ని కూడా పోపులో వేసేసుకుందాం. బెండకాయలు పోపులో వేయంగానే హై ఫ్లేమ్లో బాగా వేయించుకుందాం. హై ఫ్లేమ్ పెట్టడం వల్ల ఉన్న తేమంతా పోయి జిగురు రాకుండా ఉంటుంది. నేను ఫ్రై చేయడానికి అరగంట ముందే బెండకాయల్ని కట్ చేసుకొని గాలికి ఆరబెట్టుకున్నాను. దీనివల్ల బెండకాయ ఫ్రై అన్నది జిగురు లేకుండా వస్తుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం. ఫ్లేవర్ కోసం మాత్రమే కొద్దిగానే వేసుకుందాం. రుచికి సరిపడా కారం వేసుకుందాం. బాగా కలుపుకుందాం. కారం వేయగానే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొద్దిగా కొబ్బరిని కూడా వేసుకొని మిక్సీ వేసుకొని వద్దాం. మిక్సీ వేసుకున్న కొబ్బరిని బెండకాయల్లో వేసేద్దాం. వేసుకొని బాగా కలిపేసుకుందాం. నేను బెండకాయ ఫ్రై అంతా అయ్యే వరకు మూత పెట్టకుండా మాత్రమే చేసుకున్నాను. మూత పెట్టడం వల్ల ఆవిరి వచ్చి బెండకాయలు జిగురుగా వస్తాయి. జిగురు లేకుండా ఉండాలంటే ఫ్రై మూత పెట్టకుండా మొత్తం కుక్ చేసుకోండి. ఇలాగా బాగా కలుపుకుంటూ బెండకాయ ఫ్రైని ఫ్రై చేసుకుందాం. అడుగు నుంచి పైకి, పై నుంచి కిందికి ఇలాగా కలుపుకుంటూ ఉందాం. 10 నిమిషాల్లో క్విక్గా బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. బెండకాయ ఫ్రై మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.